ఇళ్లలో గృహిణులు చేసే పనులకు విలువ ఎంత? ఎవరైనా ఆలోచించారా? జీతం లేకుండా చేసే పని అది. పురుషులు బయట ఉద్యోగం చేస్తే జీతం వస్తుంది, మరి ఇంటి పని చేసుకునే మహిళలకు వచ్చేదెంత? పైగా కుటుంబ బాధ్యత అన్న పేరొకటి. మహిళలకు ఆదాయం లేదన్న కారణంగా ఇన్సూరెన్స్ తక్కువ కోట్ చేసిన ఓ కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సమాజంలో పెద్ద చర్చకే దారితీశాయి. సుప్రీంకోర్టు చేసిన గొప్ప మాటలు మళ్లీ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఇంటి 4 గోడల మధ్య ఏ రోజు సెలవు లేకుండా, ఎలాంటి జీతం ఆశించకుండా అహర్నిశలు కష్టపడే గృహిణుల సేవలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సముచిత గౌరవాన్ని కల్పించింది. ఇంట్లో మహిళలు చేసే సేవలు, పడే కష్టాలు వెలకట్టలేనివని, వారు కుటుంబం కోసం పడే శ్రమను కేవలం డబ్బుతో కొలవలేమంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా ఓ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన గృహిణి కుటుంబానికి చెల్లించాల్సిన బీమా పరిహారం కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ చేసింది. సాధారణంగా బీమా కంపెనీలు ఉద్యోగం చేయని మహిళలు చనిపోతే వారిని ఆదాయం లేని వారిగా చూపించి తక్కువ పరిహారం ఇస్తుంటాయి. దీన్ని తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు ఒక గృహిణి ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు చేసే పనులను లెక్కిస్తే ఆమె ఒక మేనేజర్, చెఫ్, క్లీనర్, ట్యూటర్, నర్స్ ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తుంది. కనీసం తక్కువలో తక్కువ నెలకు 30,000 రూపాయల విలువైన పని చేస్తారని సుప్రీం లెక్కగట్టింది. కాబట్టి ఆమె శ్రమను ఉద్యోగుల జీతంతో పోల్చలేమని, గృహిణుల అంచనా ఆదాయాన్ని తక్కువగా లెక్కించడం చట్ట విరుద్ధమని స్పష్టం చేస్తూ భారీ పరిహారాన్ని ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. 2001 నాటి కేసులో బీమా పరిహారం పెంచాలంటూ కీలక తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు మహిళల గురించి చేసిన కామెంట్లు, ఇచ్చిన తీర్పు, దేశ నిర్మాణంలో భాగస్వామి అంటూ చెప్పిన విషయాలు సమాజంలో విస్తృత చర్చకు దారితీస్తుంది. గృహిణులు ప్రత్యక్షంగా డబ్బు సంపాదించకపోవచ్చు, కానీ వారు ఇంట్లో పనులు చేయడం వల్లే పురుషులు బయటకు వెళ్లి ప్రశాంతంగా ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ నడవడానికి మహిళల కనిపించని శ్రమే మూల స్తంభం అన్న మాటను మర్చిపోవద్దు. ఉద్యోగులకు వీకెండ్స్, పండుగ సెలవులు ఉంటాయి. మరి గృహిణికి సంవత్సరంలో 365 రోజులు డ్యూటీనే. పండుగలు, పబ్బాలు వస్తే ఆమెకు పని భారం మరింత పెరుగుతుందే తప్ప రెస్ట్ అనేదే ఉండదు. పిల్లల పెంపకం, అత్తమామలు, తల్లిదండ్రుల సేవ, వంట చేయడం, ఇల్లు సర్దడం వంటి పనులను మహిళలు కేవలం మెకానికల్ గా ఏదో బోరింగ్ గా కాకుండా ప్రేమ, బాధ్యతతో చేస్తారు. ఈ ప్రేమ, ఆప్యాయతలకు రేటు కట్టలేం. ఎంత ఇచ్చినా తక్కువే అన్నది అంతా గుర్తించుకోవాలన్న చర్చ జరుగుతుంది. ఇళ్లలో మహిళలు కష్టపడుతున్న తీరుపై చాలా సర్వేలు చాలా విషయాలను ఇప్పటికే చెప్పాయి. భారత్ లో ఒక పురుషుడు రోజుకు సగటున కేవలం 30 నుంచి 40 నిమిషాలు మాత్రమే ఇంటి పనులకు కేటాయిస్తుంటే, మహిళలు సగటున 5 నుంచి 6 గంటల టైమును ఇంటి పనుల కోసమే కేటాయిస్తున్నారు. పైగా ఇంత చేసినా ఆమెకు గుర్తింపు తగ్గట్లేదు. రోజంతా ఇంటి పనులతో ఎంత కష్టపడ్డా, రోజంతా ఇంట్లోనే ఉంటావుగా, ఏం చేస్తున్నావు అన్న ఒక్క మాటతో సమాజం, కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడా ఆమె కష్టాన్ని నీరుగా చేస్తున్నారన్న వాదన కూడా ఉంది. ఇక ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఉద్యోగాలు చేసే మహిళల పరిస్థితి మరీ దారుణం. వారు అటు ఆఫీసు బాధ్యతలు చూస్తూనే ఇటు ఇంటి పనుల భారాన్ని కూడా మోయాల్సి వస్తుంది.